హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్య ఫ్యాక్ట్ ఛానల్. నేను మీ లాస్య. ఫ్రెండ్స్, మనకు గుడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది కదా. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే గుడిలోకి అడుగు పెడితే మాత్రం కాళ్ళు చేతులు వణుకుతాయి. గుడి గంట మోగినా గుండె దడ పెరుగుతుంది. అరుపులు, కేకలు, పూనకంతో ఊగిపోయే జనాలు, వామ్మో ఒకటేమిటి ఇంకా చాలానే కనిపిస్తాయి. ఇండియాలో మరే ఆలయంలో కనిపించని భయానక వాతావరణం ఇక్కడ ఉంటుంది. అలాగని భక్తులు లేకుండా ఆ ఆలయం ఖాళీగా ఉంటుందని అనుకుంటే పొరపాటే. రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో ఉన్న ఈ ఆలయం పేరు శ్రీ మెహందీపూర్ బాలాజీ దేవాలయం. బాలాజీ అంటే అంతా వెంకటేశ్వర స్వామి ఆలయం అని అనుకుంటారు, కానీ ఇది హనుమంతుడి ఆలయం. అయితే సాధారణ ఆలయాల్లో ఉండే హనుమంతుడి రూపంలో ఇక్కడి విగ్రహం ఉండదు. పెద్ద పెద్ద కళ్ళతో కోపంగా చూస్తున్నట్లుగా ఉంటుంది. ఆ విగ్రహాన్ని చూడగానే దెయ్యాలు పారిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. పైగా వారి నమ్మకం ఏనాడు వమ్ము కాలేదు. దెయ్యాలను వదిలించే శక్తి గల ఆలయం గురించి తెలిసి దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. అయితే సాధారణ భక్తులు ఈ ఆలయంలో అడుగు పెడితే చాలా వింతైన అనుభూతి కలుగుతుంది. దుష్ట శక్తులను వదిలించుకోవడానికి భక్తులు రోజు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. మహిమ గల ఆంజనేయ స్వామి స్వయంగా భూత వైద్యం చేసే ఆశ్చర్యకరమైన దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి. దీనిపై దేశ విదేశాలకు చెందిన అనేక మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ ఎవరికి దాని వెనుక రహస్యం అంతు చిక్కలేదు. దెయ్యం పట్టి వింత వింతగా ప్రవర్తించే వ్యక్తులు ఇక్కడికి రాగానే సాధారణ స్థితికి చేరుకుంటారు. దీంతో కుల మతాలకు అతీతంగా భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. దెయ్యం పట్టిన ఆప్తులను ఆలయానికి తీసుకువచ్చి స్వామి స్వంతన పొందుతారు. ఇలాంటి బాధితులు ఇక్కడ వందల సంఖ్యలో కనిపిస్తారు. వారి అరుపుల వల్ల ఈ ఆలయంలో ఓ భయానకమైన వాతావరణం కనిపిస్తుంది. అందుకే సాధారణ భక్తులు ఈ ఆలయానికి వెళ్లాలంటేనే హడలిపోతారు. వారికి వదిలే దెయ్యాలు తమని పట్టుకుంటాయనే ఆందోళన కూడా వారిని వెంటాడుతుంది. అయితే భూతాలను నిర్మూలన చేసుకునే భక్తులు బాలాజీకి ఆ రోజు స్వామని, దరఖాస్తు, బూందీ అనే కానుకలను సమర్పిస్తారు. అలాగే ఆలయం లోపల భైరవ బాబాను దర్శించుకొని అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఆలయంలో వచ్చే ప్రసాదాన్ని ఎవరు ఇంటికి తీసుకెళ్లకూడదు. అలా చేస్తే వారికి కీడు జరుగుతుందని భక్తులు భావిస్తారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు మాంసం, మద్యం సేవించకూడదు. అలాగే మంగళ శనివారాల్లో మాత్రమే దెయ్యాలను వదలగొట్టే పూజలు నిర్వహిస్తారు. ఈ 2 రోజుల్లో జనం తండోపతండాలుగా తరలి వస్తారు. ఈ ఆలయానికి దెయ్యాలను తరిమే శక్తి ఉందని తెలిసి జర్మన్, నెదర్లాండ్, న్యూఢిల్లీ శాస్త్రవేత్తల బృందం 2013లో పరిశోధనలు చేశారు. అయితే దాని వెనుక ఉన్న రహస్యాన్ని మాత్రం తెలుసుకోలేకపోయారు. భూతవద్యం సమయంలో దుష్ట శక్తులతో బాధపడే వారిని ఆలయంలోని ప్రత్యేక స్థానంలో ఒంటరిగా వదిలివేయాలి. కొద్దిసేపటి తర్వాత వారు సాధారణ వ్యక్తుల పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ రోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.